పరువు నష్టం కేసులో దాదాపు 2 దశాబ్దాలకు పైగా సాగిన విచారణ అనంతరం ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో 69 ఏళ్ల సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ను దోషిగా నిర్ధారించింది. 23 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ కేసు సక్సేనా ప్రతిష్టను దెబ్బతీసేలా పత్రికా ప్రకటన జారీ చేయడంతో పాట్కర్ పరువు తీశారని ఆరోపించారు. ట్రూ ఫేస్ ఆఫ్ పేట్రియాట్ పేరుతో తన ప్రతిష్టకు హాని కలిగించే ఉద్దేశంతో అసత్య ఆరోపణలతో కూడిన పత్రికా ప్రకటనను విడుదల చేశారని ఆరోపించారు. సక్సేనా అప్పుడు అహ్మదాబాద్లో ఎన్జిఓ చీఫ్గా ఉన్నారు. నర్మదా బచావో ఆందోళన నేత మేధా పాట్కర్కు కోర్టు 5 నెలల జైలు శిక్ష విధించింది. ఢిల్లీ ఎల్జీవీకే సక్సేనాకు 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించి తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఆగస్టు 1 వరకు కూడా జైలు శిక్ష అమలును కోర్టు నిలిపివేసింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా 23 ఏళ్ల క్రితం మేధా పాట్కర్పై ఈ క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో మేధా పాట్కర్ను దోషిగా నిర్ధారిస్తూ ఈ ఏడాది మే 25న సాకేత్ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాఘవ్ శర్మ తీర్పు చెప్పారు. మేధా పాట్కర్కు ఢిల్లీ ఎల్జీకి మధ్య 2000 నుంచి న్యాయ పోరాటం జరుగుతోంది. తనపైన నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా గాను అడ్వర్టైజ్మెంట్లు పబ్లిష్ చేశారంటూ వీకే సింగ్పై ఆమె కేసు పెట్టారు. అప్పట్లో వికే సక్సేనా అహ్మదాబాద్కు చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనేటువంటి ఎన్జిఓకు చీఫ్గా ఉన్నారు. సక్సేనా ఓ టీవీ ఛానల్లో మేధా పాట్కర్ తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని, పరువు నష్టం కలిగించే విధంగా పత్రికా ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ 2 కేసులు పెట్టారు. కోర్టు తీర్పుపై మేధా పాట్కర్ స్పందిస్తూ తాను ఎవరిని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేయలేదన్నారు. తాము ఏం పని చేసినా పేదలు, గిరిజనులు, దళితుల కోసమే పనిచేశామన్నారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తామని కూడా తెలిపారు.